ప్రపంచంలో ఉండే జబ్బుల లిస్ట్ పేరు చెప్పమంటే మనం పెద్ద చాంతాడంత జీవితం ఆల్మోస్ట్ ఒక పుస్తకంలో రాసేయచ్చు. నిజానికి ప్రపంచంలో ఇన్ని జబ్బులు లేవు. చాలా సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటీస్ దగ్గర నుంచి జలుబు దగ్గర నుంచి ప్రతిదానికి ఒకే ఒక్క రీజన్, ఒక మేజర్ కారణం సెల్ మాల్ ఫంక్షన్. సెల్ అంటే మనకు తెలుసు కదా, మన శరీరం అంతా కోటాను కోట్ల సెల్స్తో నిర్మించబడి ఉంటుంది. మనకి ఇది మాల్ ఫంక్షన్ చెందడం. నిజానికి మీరు జాగ్రత్తగా కూడా గమనించండి. మన ఇంట్లో ఒక పిల్లడు పుడతాడు, కొత్తగా మనవడో కొడుకో కూతురో మనవరాలో కొత్తగా మన ఇంట్లోకి వచ్చారనుకుంటాం, కొత్త మెంబరు. ఎంత అల్లారు ముద్దుగా, ఎంత ఫీడింగ్ ఇస్తా, ఎంత కేర్ ఇస్తా పెంచుతాం. వాడికి వాళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి. రోడ్డు మీద ఒక అడుక్కునే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లడు పుట్టాడు. వాడు ఎలా పెరుగుతాడు? కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత మన పిల్లడిని, ఆ రోడ్డు మీద బెగ్గర పిల్లడిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మీకు ఆ వ్యత్యాసం సుస్పష్టంగా తెలుస్తుంది. మన పిల్లడు చక్కగా బాగుంటే అతను రకరకాల వ్యాధులతో ఉన్నట్టు అలా ఉంటాడు. తేడా ఏంటి? ఎక్కడ జరిగింది? మాల్ న్యూట్రిషన్, సరైన కేర్ ఇవ్వకపోవటం,